వాళ్ళని తలుచుకుని మరి ఆ కరోనా బారి నుంచి బయటపడ్డాం. మరి ఆ కరోనా తర్వాత ముఖ్యంగా ఈ ప్రపంచానికి ప్రేమ, కరుణ, దయ అనే పరిచయం చేశారంటే ఆ యేసు ప్రభు గారిని మాత్రం మనం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఆ దయ, కరుణతోనే ఈ రోజున కరోనా తర్వాత అందరూ కూడా మనిషి పుట్టడం ఆయన చేతిలో ఉండదు, చనిపోవడం కూడా చేతిలో ఉండదు, ఆ ప్రభు చేతిలో ఉంటుంది. మధ్యకాలంలో ఏదైతే జీవితం మనం జీవిస్తున్నామో ఆ జీవితం దయతోని, కరుణతోని బ్రతకమని ప్రభు చెప్పారు. అవన్నీ కూడా బైబిల్లో పొందుపరిస్తే పాస్టర్ గారు, సంఘ పెద్దలు కూడా మీ అందరికీ ఆ బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు మీ అందరికీ చెప్తూ మంచి మార్గంలో నడిచేలా చేస్తా ఉన్నారు. మరి ఈ రోజున ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఏదైతే ప్రభు దయా, కరుణ, సేవ ఇవన్నీ కూడా కరోనా తర్వాత, కరోనా ముందు, కరోనా తర్వాత అనే విధంగా ఎవరి చేతనైనంత సేవ వాళ్ళు చేస్తా ఉన్నారు, చెయ్యాలి కూడా. అలాగే మరి గతంలో నేను 12 సంవత్సరాలు క్రైస్తవ స్కూల్లోనే చదువుకున్నాను. ముఖ్యంగా ఎందుకు చదువుకున్నానంటే ఆ రోజుల్లో స్కూల్లో టీచర్స్ కొడతా ఉండేవారు, మీ అందరికీ తెలుసు. క్రిస్టియన్ స్కూల్స్ అయితే కొట్టరని చెప్పి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 12 సంవత్సరాలు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత కూడా నేను 2 నెలకో ఖచ్చితంగా చర్చికి వెళ్లి తీరుతాను. చెప్పగట్టండి, అందరు చెప్పగట్టండి. అయితే నేను 9 సంవత్సరాల పిల్లలు నాకు లేకపోయేటప్పటికి వెళ్ళని గుడి లేదు, మొక్కన రాళ్ళు లేదు. అయితే నాకు అమలాపురంలో కొద్ది ఫాలోవర్స్ అందరూ కూడా క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు. అందులో ఒక ఫాస్టర్ ఆనంద్ కుమార్ గారి లాగా నన్ను చర్చికి ఆహ్వానించి, మీరు ఖచ్చితంగా పిల్లలు పుడతారు రండి, నేను ఫాస్టింగ్ లో ఉన్నాను అని జనవరి 1 అనుకుంటాను, క్రిస్మస్ కాదు. ఆవిడ పిలిచి చర్చికి పిలిచి వాగ్దానాలు ఇచ్చారు. వాగ్దానాల్లో నేను ఒకటి తీసుకుంటే అది బయటికి చెప్పాలో లేదు తెలీదు. ఫాస్టర్ గారు స్టేజ్ మీదకి రమ్మంటారు. వచ్చిన వెంటనే చదవమని ఆయన చెప్తుంటే చదవాలో వద్దా తెలియట్లేదు. 8-9 సంవత్సరాల పిల్లలు లేరు నాకు. అందులో ప్రభు ఆ వాగ్దానం ఏమిచ్చారంటే, ఇసుక రేణువుల వలె నీకు పిల్లలు జన్మించుగాక. అది చెప్పడానికి ఎందుకంత బాధపడుతున్నారని పాస్టర్ గారు అన్నప్పుడు, నాకు పిల్లలే లేరు 9 సంవత్సరాల నుంచి, ఇసుక రేణువుల వలె అంటున్నారని చెప్తే అని అంటే, ఖచ్చితంగా ప్రభు దీవెనలు మీకు ఉంటాయి, పిల్లలు పడతారని చెప్పగానే సంవత్సరం తర్వాత గుడ్ న్యూస్, కరెక్ట్ సంవత్సరం దాటకుండా గుడ్ న్యూస్ విన్నాం. 2 కవల పిల్లలు పుట్టారు. అలాగే ఇసుక రేణువుల వలె అన్నారంటే, ఇసుక రేణువులు అంటే లెక్కలేనటువంటి. మరి అలాగే నన్ను ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసి రాష్ట్రానికి మంత్రి చేశారంటే ఇసుక రేణువుల వలె మీ అందరూ పిల్లల్లాగే మరి సేవ చేయడానికి ఒక గొప్ప అవకాశం ఆ భగవంతుడు, ఆ ప్రభు